లక్ష1 ప్రేక్షకులకు నమస్తే. బతుకుబాట కార్యక్రమంలో భాగంగా మనం పెయింట్ అంటే స్ప్రే పెయింట్ అంటే స్ప్రే తోటే పెయింట్ చేస్తుంటారు. కొన్ని బైకులకు కలర్ పోతుంటుంది, ఏదైనా చిన్న చిన్న యాక్సిడెంట్లు అయినప్పుడు, లేదంటే కొన్ని పాతగా అయినప్పుడు కూడా వాటికి కలర్లు వేస్తుంటారు. కొన్ని కార్లకు కూడా కలర్లు వేస్తుంటారు, ఆటోలకు కలర్లు వేస్తుంటారు. దాంతోపాటు చైర్లు, టేబుల్లు ఇలాంటి కొత్తగా తయారు చేసేటానికి వాళ్ళకు కూడా స్ప్రే కలర్ అంటే ఇక్కడ స్ప్రే రుద్దినట్టు అంటే కలర్ రుద్దినట్టు కనిపించదు. కంపెనీ నుంచి ఎట్లా వస్తుందో కంపెనీ స్ప్రే లెక్క ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇదే వృత్తిలో ఉన్నారు సమీర్ భాయ్. బ్రదర్ గుడ్ మార్నింగ్. ఇతని పేరు సమీరు. తెలుగు అంత స్పష్టంగా రాదు, అయినప్పటికీ కూడా ఇందులో మంచి నైపుణ్యంతో ఈ చేస్తుంటారు, స్ప్రే చేస్తుంటారు. ఇలాంటి దీంతో బతుకుబాట అంటే ఈయన జీవితాన్ని ఈ విధంగా చేస్తున్నారు. ఎంత చదువుకున్నారు మీరు? స్టడీ 10th ఓన్లీ 10th. మళ్ళీ నెక్స్ట్ ఏం చదువుకోలే? వద్దు, ఇది నాకు హార్డ్ వర్క్ ఉంది. ఇదే నాది ఫ్యూచర్, ఇదే ఫ్యూచర్. ఓకే ఓకే అని ఇటు వచ్చేసారు ఇక. ఇదే పర్మనెంట్ లో ఇది. నేను ఇది 2-wheeler బైక్ పెయింట్ లో, కార్ టచ్అప్, టేబుల్, రెస్టారెంట్ టేబుల్ అంతే మొత్తం పని చేస్తావు. ఫర్నిచర్ పాలిష్, వుడ్ పాలిష్, కన్స్ట్రక్షన్ వర్క్, ఫాల్ సీలింగ్, టెక్స్చర్, డిజైన్, నేను ఆల్ రౌండ్ వర్క్ చేస్తాను. ఓకే, ఇది నేను ప్రొఫెషనల్ వర్క్. ఇది 2-wheeler బైక్ స్ప్రే పెయింటింగ్, కార్ టచ్అప్, 4-wheeler టచ్అప్ మొత్తం ఇది పని చేస్తారు. ఎంతకాలం చేస్తారు ఈ వర్క్ ఎంతకాలం చేస్తున్నారు? ఇది నేను 8 years లో 8 years నుంచి చేస్తారు. 8 years. ఓకే, ఎక్కడ నేర్చుకున్నారా? ఎక్కడైనా నేర్చుకున్నారా? ఇక్కడే మీరే ఓన్ గా? నేనే ఓన్. ఫస్ట్ ఎక్కడ లెర్నింగ్? ఎక్కడ? నేను షోరూమ్ లో పని చేస్తాను. షోరూమ్ లో మొత్తం 4 years లో షోరూమ్. ఇది నేను పని చేస్తాను 4 years. ఆ తర్వాత మళ్ళీ 4 years లో ఇది పెట్టారు. నేను ఓన్ షాప్ పెట్టుకున్నాను. మార్కెట్ లో ఇలాంటి పేరున్నది చాలా. అరే సమీర్ స్ప్రే అంటే ఎవరైనా అడిగి ఇక్కడ వస్తారు. మార్కెట్ లో చాలా బిజీ ఫ్యాన్ 4 members ఇక్కడ పని చేస్తారు. ఆల్ టైప్ ఆఫ్ మెకానిక్స్ ఇక్కడ ఉంటారు. డెంటింగ్, బెండింగ్ ఎవ్రీథింగ్ అవుతుంది ఇక్కడ. మెకానిజం కూడా అవుతుంది, స్ప్రే పెయింటింగ్ అవుతుంది, కలర్ అవుతుంది. పాత బండి మీరు తీసుకొస్తే లైక్ న్యూ వెహికల్ లాగా కనిపిస్తుంది మీకు. అట్లా కండిషన్ తీసి ఇస్తారు. చాలా బండిలు చేసారు. ఇట్లా చాలా అభిస్ ఉన్నది. దూరం నుంచి డిస్ట్రిక్ట్ నుంచి కూడా కస్టమర్ ఇక్కడ వస్తారు. ఈ దగ్గర చాలా పేరు ఉన్నది దీనికి. ఇవన్నీ ఫర్నిచర్ కావచ్చు, ఎనీ టైప్స్ ఆఫ్ కలర్స్, ఎనీ కలర్ కానీ 2-wheeler కానీ 3-wheeler 4-wheeler కానీ ఫర్నిచర్, టేబుల్, ఇటీస్ ఏమైనా కలర్ ఉండని మంచిగా బెస్ట్. మనుషులు తప్ప అన్నిటి కలర్ వేస్తారు. మస్తు అంతేనా? అంతే. ఓకే, కార్లకు బస్సులకు కూడా ఎక్కడైనా పెయింట్ పోతే ఎట్లా పని వస్తే అట్లా పని చేస్తారు. ఈ పని నాతో కాదని చెప్పరు. ఈయన ఆటో కానీ, ట్రాలీ కానీ, రిక్షా కానీ, బైక్ కానీ ఏదైనా ఉండని, చిన్న పెద్ద కొత్త పాత బండి ఏదైనా ఉండని, ఈ పని నాతో కాదని చెప్పరు. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉండని కానీ, మోటార్ ఫీల్డ్ ఉండని కానీ, కలర్ ఉండని ఏదైనా పట్టించుకుంటాడు, పని చేస్తాడు కూడా. చాలా అట్లా రైట్. మంచిగా 10th క్లాస్ చదువుకున్నాడు సమీర్ బ్రదర్. ఇతను ఈ విధంగా చేస్తున్నారు. అయితే ఎంత ఆదాయం ఎంతుంటుంది? ఇన్కమ్ ఎట్లుంటది? ఇన్కమ్ బేస్ నెలకు పర్ మంత్ లో 70,000 80,000 వస్తాయి. 45,000 మినిమం ఉంది. రెంట్ కూడా ఉంది కదా. ఇది తీసేస్తే అట్లా 15,000 to 1,200 మినిమం మాక్సిమం ఎవరేజ్ ఉంది. అదే ఎంత తీసేసినా 30,000-40,000 ఇన్కమ్ ఉంటది. ఎందుకంటే ఫ్యామిలీ కూడా గడవాలి కదా. ఓన్ బిజినెస్ ఉన్నది, టెన్షన్ ఏమి ఉండదు. ఎప్పుడైనా పోవచ్చు. ఎవరు చేతి మీద ఉండరు. మనకు ఇష్టమైనప్పుడు వస్తారు, లేకుంటే పోతారు. ఫ్యామిలీతో కూడా పోతారు, ఎంజాయ్ చేస్తారు. అట్లా టైట్ పొజిషన్ ఏమి ఉండదు. మస్తు వస్తారు, మస్తు చేస్తారు, పని ఉంటే చేస్తారు, లేకుంటే మస్తు తింటారు, పట్టుకుంటారు, పోతారు. అంటే ఇది మనకి తెలుగు స్పష్టంగా రావట్లేదని ఈ అన్న హెల్ప్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ అన్న చూస్తున్నారు ఇక్కడే చెప్పొచ్చు. అంటే మీరు ఏమి ఇబ్బందులు ఉంటాయి ఇందులో? అంటే ఇవి పెయింట్ వేసే విషయంలో కావచ్చు, ఎలాంటి జాగ్రత్తలు, కేర్ఫుల్ ఎలాంటివి తీసుకోవాలి? ఇది స్టీల్ లో ఉంది. ఇది అండర్ కోట్ చేస్తారు. ఇది అండర్ కోట్ అంటే ఇది పెయింట్ కు లైఫ్ వస్తుంది. ఓకే, ఎన్నేళ్ళు వస్తుంది ఇట్లా పెయింట్ చేస్తే? మినిమం 10 years, 11 years, 12 years. ఎంత మెయింటెనెన్స్ చేసి అంటే 20 years లో
బ్రాండెడ్ పెయింట్ ఇది. ఓకే, బ్రాండెడ్ పెయింట్, ప్యూ బోలెక్స్. ఓకే, ఇప్పుడు బ్రష్ తోటి రాసిన దానికి దీనికి స్ప్రే చేస్తారు. ఇట్లా పట్టేసి స్ప్రే. ఇది ఏదైనా స్ప్రే మిషన్ ఇది స్ప్రే మిషన్ లో ఇట్లా వచ్చి ఓహో ఇట్లా స్ప్రే వెళ్తుంది ఇళ్ళకెళ్ళి తుస్సు అనుకుంటా. ఇట్లా చూడొచ్చు, ఇట్లా స్ప్రే చేసేసి ఇట్లా కొడితే ఈ విధంగా కలర్ మారుతుంటది. చూడొచ్చు, వావ్ చూడొచ్చు, ఇట్లా కలర్ వచ్చేస్తుంది. దీంతో కలర్ ఏ కలర్ అంటే ఆ కలర్ వేసుకోవచ్చు. ఇందులో ఏం కలర్ వాడతారు, ఏ కంపెనీ కలర్ వాడతారు ఇలా? ఇది బ్రాండెడ్, ఇది ప్యూ బోలెక్స్ 2 ఎంత పని డబ్బులు వేస్తారో. ఇప్పుడు జనరల్ గా బ్రష్ పెట్టేసే కలర్ ఇందులో వేస్తారా, లేకపోతే దీనికి సపరేట్ ఉంటుందా? ఇలా సపరేట్ ఉంది కదా, ఇది ఫిల్టర్ చేసి పెయింట్ ఇవ్వాలి. ఇది ఓకే ఏంటి స్ప్రే పెడతారు, వస్తుంది. లేదంటే రాదు, ఫిల్టర్ చేయాలి, వడబోయాలి, వడబోసి వస్తుంది. ఓకే ఓకే, ఇదే విధంగా స్ప్రే మిషన్ పెట్టి చేసుకున్నట్టు వాళ్ళకు ఎవరన్నా ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా చేస్తే వాళ్ళకి ఎట్లాంటి మీరు సజెషన్ చెప్తారు? ఇది ట్రైనింగ్ చేయాలి, ట్రైనింగ్ చేయాలి. నేను 4 years లో టైం ఇస్తారా, పర్ఫెక్ట్ పని చేసి ఇట్లా పెట్టి కొట్టుడే కదా, ఇట్లా ఇట్లా పెట్టి ఇట్లా అనుడే కదా. ఇంకా 4 years ఎందుకు? 4 years అంటే ఇది టాలెంట్ ఉంది కదా, ఇది టాలెంట్ ఉందా? ఇలా ఏముంది, ఇప్పుడు నాకు 4 hours కూడా పట్టలేదు, ఇట్లా పెట్టేసి అద్భుతంగా కొడుతున్నా. మన తుపాకి రావడం పెట్టినాడు, కొట్టుడే వద్దు, ఫినిషింగ్ చేయాలి, ఫినిషింగ్ చేయాలి. వచ్చేసింది నాకు. ఎవరు చేస్తారు, ఫినిషింగ్ వద్దు కదా ఇది. అంతేనా? అంతే. ఓకే ఓకే, ఇట్లా కొట్టాలి. మరి ఇప్పుడు ఇట్లా కొడుతుంటే వేరే వాటి మీద కూడా పడుతుందిగా, ప్యాచ్ ఉంది కదా, ప్యాచ్ కనపడుతుంది. ఓకే, మనోడు చెప్పేది ఏంటంటే నేను కొడితే ఎక్కడ ప్యాచ్ కనపడదు, కంపెనీకి వెళ్ళి బయటకు వచ్చినట్టే ఉంటది అని మనోడు చెప్తున్నాడు. ఒకవేళ నేను కూడా కొట్టి చూసిన ప్యాచ్ కనపడుతుంది. ఇప్పుడు ఇక్కడికి తేడా ఉంది, డిఫరెన్స్ ఉంది. అంటే ఏంటంటే ఈ విధంగా ఇందులో ఇది జాగ్రత్తలు తీసుకోవాలన్నట్టు. ఇది జాగ్రత్తలు తీసుకుంటే ఇట్లా కనపడకుంటుంటుంది అన్నట్టు. ఎక్కడైనా కానీ అంత ఒకే విధంగా కొట్టినట్టు ఉంటుంది. మనోడు కొడితే, సమీర్ బ్రదర్ కొడితే, అదే మళ్ళాంటి కొడితే ఏడకాడికి ఏదో అతుకులు పెట్టినట్టు వచ్చేస్తుంది అన్నట్టు. ఇది పెయింట్ ఈ విధంగా అన్ని ఇళ్ళనే పోసి కొడతారా? అన్ని కలర్లు ఇళ్ళనే, ఇదే బాక్స్ ఇంకేమన్నా ఉంటుందా? క్లీన్ చేస్తారు. టిన్నర్ లో పెయింట్ చేసి క్లీన్ చేసి వేరే పెయింట్ పెడతారు. ఓకే, ఇట్లానే టేబుల్ కూడా వేస్తారా? ఇట్లా టేబుల్ ఇది రెస్టారెంట్ టేబుల్, ఇది స్టూడెంట్ టేబుల్, హాస్టల్లో ఉన్నట్టు హాస్టల్ టేబుల్ వాటి కూడా వేస్తారు కదా. ఆఫీస్ టేబుల్ ఇది సాఫ్ట్వేర్ కంపెనీలో ఆర్డర్ ఇస్తారు. ఫర్నిచర్ ఎక్కడి నుంచి వస్తాయి ఆర్డర్స్? ఇది సాఫ్ట్వేర్ కంపెనీలో కన్స్ట్రక్షన్ వర్క్ ఉంది నాకు కదా. ఓకే, ఆడేందో ఆర్డర్ వస్తారు. ఆఫీస్ ఉంది, అది ట్రావెల్ ఏజెన్సీ అంటే ఆఫీస్ ಅವರು ఆర్డర్ ఇస్తారు నాకు. ఓకే, పెయింట్ తీసుకెళ్తారు. ఇంకెక్కడి నుంచి వస్తాయి ఆర్డర్లు? ఇంకెక్కడి నుంచి వస్తాయి? సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి వస్తాయి, ట్రాక్టర్లు, లారీలు, ఆటోలు ఇవన్నీ వస్తాయి. ఇంకేమేమి వస్తాయి ఆర్డర్స్? ఆర్డర్ అంటే ఇది నాకు ఇది కన్స్ట్రక్షన్ వర్క్, ఇది కన్స్ట్రక్షన్ సంబంధించి ఏమన్నా మనోడు కన్స్ట్రక్షన్ వర్క్ సంబంధించిన ఆ వర్క్ కూడా చేస్తారట. ఒకసారి అది కూడా చూసి అరుచుకుందాం. రండి కెమెరామెన్ గారు, రండి. ఈ విధంగా చూడొచ్చు. ఓహో, ఇది కూడా చేస్తావా? ఇది పెయింట్. ఇది నాది కన్స్ట్రక్షన్ ఆఫీస్. ఇది కన్స్ట్రక్షన్ ఆఫీసు. ఓకే, ఇదే ఏంటి వుడ్? ఇది షీట్ ఉంది. ఇది షీట్ కన్స్ట్రక్షన్ దేంతో తయారు చేస్తారు? ఇది వాళ్ళు మెటల్ ఏంతోటి? మెటీరియల్ పిఓపి. ఇది పిఓపి. ఓకే, పిఓపి తోటి ఇట్లా మంచి డిజైన్ చేస్తున్నారు. ఈ డిజైన్ చేసేసి ఇట్లా తయారు చేస్తున్నారు. ఓహో, సూపర్. ఇట్లా అన్ని సీలింగ్ వరకు, సీలింగ్ సంబంధించి ఫాల్ సీలింగ్ అవన్నీ చూడొచ్చు. ఇది కూడా మీరే చేస్తారు? ఎక్కడ చేస్తారు ఇది? ఎక్కడ ఏరియా? మొత్తం ఏరియాలో ఎవరు ఫోన్ చేస్తారో పని. ఇది ఎక్కడ పోస్తారు? అచ్చు ఎక్కడ వేస్తారు? ప్రింట్ ఇక్కడేనా? ఇక్కడే వద్దు, గోదాంలో ఉంది. గోదాం ఉంది. ఓకే, గోదాంలో ఎన్ని చేస్తారు? ఓహో, డిఫరెంట్ ఏరియాలో. ఇది ఎట్లుంటది ఇన్కమ్? ఇది ఎట్లుంటది? ఇది ఉంది కన్స్ట్రక్షన్ వర్క్ లో 5 floor 6 floor నాకు కన్స్ట్రక్షన్ వర్క్ మొత్తం హెచ్ఎఫ్టి మెజర్మెంట్ లో నాకు అమౌంట్ ఇస్తారో పని చేసి ఈ విధంగా. ఇది ఇప్పుడు దీనికి ఎంత తీసుకుంటావు చార్జ్?
దీనికి ఇది చార్జ్ మెటీరియల్ ఫీట్ మినిమం దీనికి ఎంత అవుతుంది ఖర్చు? దీనికి ఎంత తీసుకుంటావు? ఇదంటే 700 800 700. ఇది ఇది డిజైన్ లో ఉంది. ఎంత ఇదంతా? ఎంత డిజైన్ లో అంత పని, ఎంత డిజైన్ దాన్ని బట్టి. ఇది ఎంత ఉంటది? 400 ఉంటా 300 ఉంటా? 350 400 350 400. అది అది 700 750. అది 700. ఎంత డిజైన్ లో హైయెస్ట్ కాస్ట్ ఎంత ఉంటుంది ఇలా? హైయెస్ట్ కాస్ట్ అంటూ ఆర్డర్ చేసేది. ఎంత ఉంటుంది? ఎంత ఆర్డర్ అంటే అంత పని. ఇది ఎట్లా ప్రింట్ ఎట్లా వస్తుంది ఇట్లా? అంటే మీరు ఎట్లా దాన్ని ఎట్లా చేస్తారు? గోడాన్ లో ఇది ఉంది, డెమో ఉంది. ఓకే. ಅದು గోడాన్లో నా వర్క్ గోదాంలో ఉంది. దాన్ని తగ్గట్టు ప్రింటర్లు ఉంటాయి, అవి ప్రింట్ చేస్తారు అన్నట్టు, అంతే కదా? ఇది మనడు సమీర్ బ్రదర్ బాగా కష్టపడుతున్నాడు, తెలుగులో మాట్లాడుతున్నందుకు బాగా ప్రయత్నం చేస్తున్నాడు. కానీ వర్క్ అద్భుతంగా ఉంటుంది. లాంగ్వేజ్ జర తస్స అంటుండు, కానీ వర్క్ మాత్రం మంచి. చూడండి ఎంత బాగా అద్భుతంగా ఉందో. ఇది సమీర్ బ్రదర్ ఎంచుకున్న వృత్తి, ఈయన బతుకుబాట ఇది. ఎందుకంటే ప్రతి ఒక్కరు రకరకాల వృత్తులు ఉన్నాయి, అవన్నీ వృత్తులు చేసుకొని కూడా బతకడానికి చాలా మార్గాలు ఉన్నాయని చెప్పడానికే ఇలాంటి వీడియోలు, ఇలాంటి బతుకుబాట కార్యక్రమాలు చూపిస్తున్నాము, అందరికీ తెలిసే విధంగా చెప్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇలాంటి వీడియోలు చాలామంది యూత్కు షేర్ చేసేస్తే వాళ్ళు కూడా వాళ్ళ జీవనాన్ని, ముఖ్యంగా వాళ్ళ ప్రొఫెషనల్ కూడా ఎంచుకుంటారు. ఎవరు ఆసక్తి తగ్గట్టు వాళ్ళు చూడొచ్చు. సమీర్ లాంటి 10th క్లాసెస్ చదువుకున్నారు, కొంతమంది 10th ఇంటర్ డిగ్రీ చదువు. ఓకే, 10th ఇంటర్ అయినా కానీ సరిపోతుంది. ఇట్లాంటి పనులు చేసుకోవడానికి బోలెడని పనులు ఉన్నాయి, ఇవన్నీ చేసి కూడా మంచిగా బతకొచ్చు. మంచి చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పడానికి వీడియో చేస్తున్నాం. మీకు మనడు కూడా సమీర్, అయ్యే ఛానల్ పేరు ఛానల్ కేఎం సమీర్ ఆల్ 2-wheeler బైక్ స్ప్రే పెయింటింగ్ వర్క్. అది ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అందులో ఫాలో కాండి, అంతే కదా? రైట్. అట్లా ఆ విధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కాండి, దాన్ని కూడా చూడండి మంచిగా. ఎందుకంటే ఇట్లాంటి కష్టపడేట వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం. దేశం ముందుకెళ్ళాలంటే ప్రతి ఒక్క యువత కూడా మంచి మ్యానుఫ్యాక్చరింగ్ పెంచేసి దేశ ఉత్పత్తులను పెంచి ప్రపంచానికి అందించాలన్న ఆలోచనతోటి ఈ వీడియోలు చేస్తున్నామని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సురేష్తో రవిచంద్ర, అశోక టీవీ.